హాయ్ హలో అండి. వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకి బిర్యానీ తినాలనిపిస్తున్నప్పుడు చిటికలో టక్కని చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లోని నేను మిల్ మేకర్స్ అనేవి యాడ్ చేశాను. మిల్ మేకర్స్ ఇలా వాటర్లో వేయడం వల్ల మెత్తగా ఉండి మసాలాలన్నీ బాగా పడతాయి. అండ్ క్యాలీఫ్లవర్ కూడా వేసి కొద్దిసేపు ఉంచి వాటర్లోని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని క్యారెట్, క్యాప్సికము, బంగాళదుంపలు, బఠానీసు వీటినన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బిర్యానీ సామాన్లన్నీ తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కారం, మసాలా పౌడరు, ధనియా పౌడరు వీటినన్నిటిని 1 by 1 ఒక బౌల్లో యాడ్ చేయాలి. ఫస్ట్ నేను బఠానీస్ అనేది యాడ్ చేశాను. తర్వాత మసాలా పౌడరు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ వాటర్లో తీసిన కాలీఫ్లవర్స్ని, నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని అండ్ పొడవుగా కట్ చేసుకున్న టమాటాస్ని, క్యాప్సికము, మిల్ మేకర్స్ని అండ్ క్యారెట్స్, ఆనియన్స్ వీటినన్నిటినీ కూడా 1 by 1 యాడ్ చేయాలి. ఇలా 1 by 1 యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మసాలా పౌడర్ని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడరు, నెక్స్ట్ ధనియా పౌడరు, నెక్స్ట్ పెరుగు, కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను నేను. అండ్ వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పుని అనేది మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. అండ్ పెరుగు కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసి వెజిటేబుల్స్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను పెరుగుని అనేది యాడ్ చేశాను. నాకు సరిపోలేదు అనిపించింది. సో వేసి బాగా కలుపుకున్నాను ఒకసారి. ఇలా బాగా అన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల మసాలాలు అనేవి వెజిటేబుల్స్కి ఇంకా బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కలిపి మూత పెట్టి 1/2 hour లేదా 1 hour ఉంచుకోండి మీ టైం బట్టి. తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ అనేది వచ్చింది. నెయ్యి అనేది వేసాను. టేస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయిలోని వెజిటేబుల్స్ అన్నీ వచ్చి గ్రేవీ వచ్చేలాగా మనం బాయిల్ చేసుకోవాలి. నేను 2 glasses అనేది రైస్ అనేది తీసుకున్నాను. 1 hour అనేది నానబెట్టుకొని స్ట్రైనర్తో ఇలా వడకట్టుకున్నాను. వాటర్ అంతా వడకట్టేలాగా కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పు అనేది వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత 2 glasses-కి 3 glasses వాటర్ అనేది యాడ్ చేశాను. 2 glasses రైస్కి అనేది. అండ్ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని హైలో పెట్టుకున్నాను. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. చూసుకొని వేసుకోండి ఉప్పుని అనేది. ఇలాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ని అనేది యాడ్ చేయాలి. అప్పుడు రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ముందుగా వేసేసారంటే రైస్ అనేది వాటర్ పట్టేసి ముద్దలా ఉంటుంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే రైస్ని అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి సిమ్ అనేది 10 నిమిషాలు, స్టవ్ అనేది 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. ఇలా కొత్త మన్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రైస్ రెడీ. ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది ఏ కర్రీ లేకపోయినా మనం ఈజీగా తినేవచ్చు. ఏదైనా కచంబరీతోని ఉన్న
లేకపోయినా పర్వాలేదు, ఇలా టేస్టీగా వండుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.